మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న జరిగినటువంటి చిన్నపిల్లలకి ఇచ్చినటువంటి మెడిసిన్ ఇంజెక్షన్స్లో ఎమాక్సిలిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తీవ్రమైనటువంటి అస్వస్థత జరిగిన మీదట మరి ఈరోజు వచ్చి కొనకళ్ళ నారాయణరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మేము వచ్చి అందరం వాళ్ళు పరామర్శించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఎమాక్సిలిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దాదాపు 9 మంది పిల్లలు ఇంజక్షన్లు ఇస్తే 7గురు దాదాపు ప్రాణాపాయ స్థితికి 10 గంటలకు ఇస్తే 3 గంటల వరకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేసిన మీదట ప్రాణాలు కాపాడగలటం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిజంగా దీని మీద వెంటనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే ఈ మెడిసిన్ సప్లై చేశారో సాయి ఫార్మాస్యూటికల్ అనే సంస్థ మీద ఇమ్మీడియట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఇది ఒక హాస్పిటల్లోనే ప్రాణాలు కాపాడతారని చెప్పి వచ్చినటువంటి హాస్పిటల్లోనే మందులు వికటిస్తూ ఉన్నాయి అంటే ఎంత నిర్లక్ష్యం జరుగుతోంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి వెంటనే, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్కి వస్తే మందులు ఉండవు. జ్వరానికి ఒకే మెడిసిన్ ఇస్తారు, కాలు నొప్పికి ఒకే మెడిసిన్ ఇస్తారు, కడుపు నొప్పికి ఒకటే రకమైనటువంటి మెడిసిన్. మందులు ఇక్కడ పూర్తిగా లభ్యత లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిల్లల మీద ఈ రకంగా జరిగితే ఇవాళ నిజంగా డాక్టర్స్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది? ఇది చాలా 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 తీవ్రంగా మనం అందరం కూడా చేయాలి. ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కక్కుర్తి వల్ల ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. నాసి రకమైనటువంటి మందులు సప్లై చేస్తూ ఉన్నారు, నాసి రకమైనటువంటి కంపెనీలు చేస్తూ ఉన్నాయి. మరి ఇమీడియట్గా దీని మీద విచారణ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. గతంలో కూడా ఈ హాస్పిటల్ మీద మరి ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నం, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అలాగే వారి కుమారుడు గతంలో కోవిడ్ సమయం నుంచి కూడా చూస్తే కోవిడ్ సమయంలో రెమిడైజర్ ఇంజెక్షన్స్లో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దారి తప్పినాయి. దాదాపు 11 మంది ఆక్సిజన్ అందని కారణంగా 11 మంది చనిపోయారు. బయటికి రాకుండా దాన్ని నొక్కి పెట్టారు. ఇవాళ ఇక్కడ ఎవరైనా స్కానింగ్కి వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రైవేట్ స్కాన్ పెట్టుకుని ఒక పాత మిషన్ పెట్టి దాంతో వీళ్ళు మరి పేరు నాని గారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అని పేరుకి మాత్రమే ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు దాని చైర్మన్గా ఉండాలి. చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు దీని మీద విచారణ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇక్కడ అంతా కూడా కొంతమంది పెత్తనాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి దీని ప్రతి ఒక్కదాన్ని కూడా బయటకు తీస్తాం. రాబోయే కాలంలో ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి మీద కూడా విచారణ చేస్తాం. నిజంగా ఇవాళ ఈ డాక్టర్స్ లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉండేది అనేది తీవ్రంగా మనసు కలిసివేస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.